గాఢమైన సముద్రంలో ఫిన్ అనే చిన్న బంగారు చేప రంగురంగుల ప్రవాళాల మధ్య నివసించేది. ఇతర చేపల కంటే భిన్నంగా ఫిన్కు మెరిసే బంగారు తిమింగలం ఉండేది. అది ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునేది. ఒకరోజు ఒక పాత తాబేలు రహస్య ముత్యం గురించి చెప్పగా ఫిన్ ఆసక్తిగా వినసాగింది. పండిత తాబేలు నెమ్మదిగా చెప్పింది, సముద్ర గర్భంలో రహస్య ముత్యం ఉంది. అది అపార జ్ఞానాన్ని అందిస్తుంది. కానీ దానిని పొందడం అంత తేలిక కాదు. ఫిన్ ఉత్సాహంగా తాబేలుకు ధన్యవాదాలు చెప్పి ప్రయాణం ప్రారంభించింది. ఫిన్ ముందుగా జటిలమైన ప్రవాళాల మేజీ ఎదురైంది. లోపల వెలుతురు కూడా చొచ్చుకుపోలేని దానిలా అనిపించింది. అప్పుడు ఒక చిన్న గంధర్వ చేప వచ్చింది. బుడగలను అనుసరించు అని అది చెప్పగా ఫిన్ బుద్ధిగా వాటిని చూసుకుంటూ దారి కనుగొంది. ప్రవాళాల నుంచి బయటకు వచ్చిన ఫిన్ ఆటలాడే డాల్ఫిన్స్ తో కలిసి పడింది. చిన్న చేప, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. రహస్య ముత్యం వెతుకుతున్నాను అని ఫిన్ చెప్పింది. అయితే మాతో ఆడాలి అన్నారు డాల్ఫిన్స్. ఫిన్ కూడా వారితో తెగ నాట్యం చేసింది. ఓ పెద్ద చక్రవాతం వచ్చి నీటిని ఊపింది. చిన్న చేపలు దాన్ని తప్పించుకునే ఒక ప్రత్యేకమైన విధానంలో ఈదుతూ వెళ్తూ ఉండేవి. ఫిన్ వారిని అనుకరించడంతో అది చాకచక్యంగా బయటపడింది. ఫిన్ ఓ నీలిరంగు గుహలో ప్రవేశించింది. అక్కడ ఒక భారీ చెరువు గవ్వ నిద్రలో ఉండేది. అది ఆందోళన చెందకుండా నెమ్మదిగా సముద్రపు ప్రవాహంలో ఊగుతూ ఉంది. ఫిన్ దగ్గరకు వెళ్లగానే చెరువు గవ్వ పెద్ద కళ్లతో చూస్తూ, ఎవరు నన్ను మేల్కొల్పింది అని ప్రశ్నించింది. చెరువు గవ్వ అడిగింది, నువ్వు ఎంత ఎక్కువ పంచుకుంటే అంత తక్కువ అయ్యేది ఏమిటి? ఫిన్ కొంచెం ఆలోచించి, రహస్యం అని చెప్పింది. చెరువు గవ్వ చిరునవ్వు చిందించి, నీవు ఉత్తమ జవాబు ఇచ్చావు, ముందుకు సాగు అని అనుమతి ఇచ్చింది. ఫిన్ మరో లోయలోకి ప్రవేశించగా చీకటి ఆవరించింది. ఎక్కడా కాంతి లేదు. కాని ఒక లాంతరు చేప స్వల్ప కాంతితో వచ్చి, నా వెనుక రా, నేను చూపిస్తాను అని అంది. సముద్రపు లోయ చివర బుడగలతో తయారైన ఒక వింత వంతెన కనపడింది. ఫిన్ గందరగోళంగా చూస్తుండగా జెల్లీఫిష్ దానిని తన మెత్తని తంతువులతో మోసి ఆపద నుంచి రక్షించింది. రహస్య ముత్యం ఒక బంగారు స్తంభంపై వెలుగుతూ ఉంది. కాని ఒక్కసారిగా ఒక గొప్ప ఆక్టోపస్ ప్రత్యక్షమై, ఈ ముత్యాన్ని ఎవరికైనా ఇవ్వను, నువ్వు ఎందుకు కావాలి అని అడిగింది. ఫిన్ ధైర్యంగా, నాకు డబ్బు లేదా శక్తి అవసరం లేదు, నేను ఈ ముత్యాన్ని అందరి సహాయానికి ఉపయోగించాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆక్టోపస్ నిశితంగా చూసి, నీ హృదయం శుభ్రంగా ఉంది, ముత్యం నాదే, కాని ఇప్పుడు అది నీదే అని అనుమతించింది. ఫిన్ ముత్యాన్ని తాకగానే బంగారు కాంతి అలలుగా వ్యాపించింది. ఇప్పుడు ఫిన్ సముద్రంలోని అన్ని జీవుల భాషను అర్థం చేసుకునే శక్తిని పొందింది. తన నూతన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఫిన్ ఒక తప్పిపోయిన పీతను దారి చూపించి ఆకలితో ఉన్న ఒక తరుణ తిమింగలానికి సహాయం చేసింది. జ్ఞానం పంచుకోవడమే నిజమైన జ్ఞానం అని అర్థం చేసుకుంది. ఫిన్ తిరిగి రావడంతో పాత తాబేలు తన పట్ల గర్వంగా చూసింది. నువ్వు ముత్యాన్ని పొందావా అని అడిగింది. అవును, కానీ నిజమైన గుణం దాన్ని ఉపయోగించి ఇతరులకు సహాయం చేయడం అని ఫిన్ బదులిచ్చింది. ఆ రోజు నుంచి ఫిన్ సముద్రపు ఉపాధ్యాయుడు అయ్యాడు. తన బంగారు తిమింగలం మెరుస్తూ సముద్ర జీవులకు గొప్ప బోధలు అందించసాగాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.